శత్రువులు లేరు, ప్రత్యర్థులు ఉన్నారు, తెలిసింది మాకు. 2 పేర్లు గట్టిగానే వినిపించినాయి. మీ రాజకీయ మిత్రులు ఎవరు? రాజకీయ మిత్రులు ఇప్పుడున్న మాకు వనపర్తిలో చదువుకున్నాడు, మేము వనపర్తిలో చదువుకున్నాం. బై బర్త్ మాది వనపర్తి, ఆయనకు వనపర్తి ఆయన సొంతం కాన్స్టిట్యున్సీ, ఆయన పుట్టి పెరిగింది అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, కొడంగల్లో ఓన్లీ అక్కడ కాన్స్టిట్యున్సీ. సో అచ్చంపేట సొంతం పుట్టి పెరిగిన కాన్స్టిట్యున్సీ తర్వాత వనపర్తిని తీసుకోవాలనే క్రమానికి వస్తే పొలిటికల్గా అట్లా ఎవరితోనో దగ్గర సంబంధం ఉంటే మా సీఎం గారితోనే ఉంటారు. మీ సీఎంలో ఇప్పుడు మన సీఎంలో మీకు ఇంకా మిత్రుడు కనిపిస్తున్నారా? ఈ స్థాయి భేదం ఉన్నప్పటికీ అట్లా మీరు ఎగ్జాంపుల్ సీఎం అయినారు, సార్ అనాలి, కానీ నేను అన్ననే అంటాం, మరి ఇంకా అది మధ్యలో ఎట్లా రాదు కదా. సో ఆ రిలేషన్ అట్లే ఉంటుంది. మీరేం అవ్వాలనుకుంటున్నారు సార్ ఫ్యూచర్లో? ఇప్పుడు ఏమనుకోకుండా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండ్రు, ఒక సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే. నెక్స్ట్ ఏమైనా గోల్స్ ఉన్నాయా? నెక్స్ట్ నిజంగా చెప్తున్నా, బై ఆనెస్ట్ చెప్తున్నా, నాకు అట్లా గోల్స్ ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు నన్ను ఒక సర్పంచ్ నుంచి ఎంపీపీ తీసుకొచ్చారు, ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చారు, ఇప్పటివరకు నేను నామినేషన్ వేసిన ప్రతి దాన్ని నాకు గెలిచిన ఓటమి లేదు నాకు. సో ఫ్యూచర్లో వనపర్తి పబ్లిక్ పైనకు పంపించి మా సీఎం గారు కానీ, మా డిప్యూటీ సీఎం గారు కానీ, మా అధిష్టానం కానీ, ఇంకా నువ్వు ముందుకు పోయి కొంచెం ప్రమోషన్ ఇస్తాం పని చేయాలంటే ఎవరైనా ఆశిస్తారు, అందులో నేను కూడా ఆశిస్తాను. అందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లని స్పెసిఫిక్ దానికోసం అయితే పనిచేయాలి. ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. సాటిస్ఫాక్షన్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్గా. చాలా సాటిస్ఫాక్షన్. మంగంపల్లి సర్పంచ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? పెద్దమందడి ఎంపీపీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? వనపర్తి ఎమ్మెల్యే పోస్ట్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎక్కడ టఫ్ ఫైట్ అయింది సార్ మీకు? ఎక్కడ టఫ్ ఫైట్ అనే లేదు. మంగంపల్లిలో ఎలక్షన్ అయినప్పుడు, ఫస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు కమాండ్ జీపీలో అల్వాల మంగంపల్లి జీపీ ఉన్నప్పుడు గెలిచినాం. అప్పుడు వచ్చిన టెక్నికల్ వాళ్ళంతా మా బ్రదర్ వాళ్ళ మిస్సెస్, మేము మా ఫ్యామిలీ. ఎంపీటీసీగా గెలిచి ఎంపీటీసీలో కూడా నేను బంపర్ మెజార్టీతో గెలిచి, అప్పుడున్న ఎంపీటీసీలో హైయెస్ట్ మెజార్టీ 265 మెజార్టీతో. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది ఎంపీపీగా 5 years. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడే స్టార్ట్ అయింది, 8-9 ఏళ్ళు అయింది కాబట్టి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా 4 years బ్యాలెన్స్ ఎంత ఉందో అది కూడా నేను చేసే విధానం నేను సాటిస్ఫై ఉన్నా కాబట్టి నేను లైఫ్ అంతా సాటిస్ఫై ఉంటా. జనరల్గా వేలెత్తి చూపించుకోకూడదనే ప్రయత్నం చేస్తున్నా. 100% అదే యాంగిల్లో పోతున్నా, అట్లే ఉంటా, సాటిస్ఫైనే ఉంటా. మేడం కూడా ఒకప్పుడు ఇప్పుడు సర్పంచ్గా చాలా మన్ననలు పొందుతున్నారు. మీలాగే ఎమ్మెల్యే అవుతారా? అవకాశం ఇస్తున్నారా మేడం? లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. నా పొలిటికల్గా ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆమె పిల్లలతో ఎక్కువ గడపాలని ఉంటుంది, ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. పొలిటికల్గా ఆమెకు అంత ఫర్దర్గా ఏమి ఇంట్రెస్ట్ లేదు.